హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ జాకెట్తో ముందుగా మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా. ఇప్పుడు మనకి కింద క్రాస్లు అవి కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు కింద మనకి సైడ్ ఎడ్జెస్ కూడా మనకి క్రాస్లు అనేవి తీసుకోండి. మనకి క్లాత్ తక్కువైనా సరే, మనం పొడవు తక్కువైనా లూజ్ తక్కువైనా మనం క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇప్పుడు మనం హ్యాండ్స్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. కింద నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. మన ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే, డ్రెస్సెస్ కానీ హ్యాండ్స్ ఇది ఏదైనా సరే హ్యాండ్స్ని ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి చెంగ భాగం లూజ్ సరిపోలేదు, యాడ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, కింద వరకు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి, చెంగ భాగాన్ని కలపాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం తీసుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు పైనుంచి మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. కింద స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మార్కింగ్ అనేది. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ పైన. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, రంగులు కానీ, లేదా మిషన్స్ కానీ, సిజర్స్ ఇవన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అమెజాన్ లింక్. ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా తెలుస్తుంది. ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబెదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ని ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 లేయర్స్ మీద మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోత్ భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, దేనికైనా సరే మనం ఈ విధంగానే లోత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఫ్రాక్స్ కానీ. ఇప్పుడు 2 లేయర్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఎలా జాయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా, లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ నుంచి. డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయి, మెటీరియల్స్ కానీ నేనైతే తీసుకున్నాను. డ్రెస్ టాప్స్ అవిని మీకు నచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి మీ షాప్ డౌన్లోడ్ చేసుకొని.
ముందు జాయిన్ చేసుకున్న తర్వాత కింద లైన్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక్కొక్క సైడ్ ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. మనకి ప్రిన్సెస్ కట్ కానీ, కటోరీ కానీ, బోట్ నెక్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే లట్కన్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ప్రతిదీ కూడా ఒక్కొక్కటి జాయిన్ చేసుకున్నట్లయితే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. జాయింట్ అనేది చేసుకోవడం వల్ల రైట్ సైడ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది జాయింట్ చేసిన దగ్గర. టూ హ్యాండ్స్ని కూడా అదేవిధంగా జాయిన్ చేసుకోవాలి. పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం కింద లైన్ నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. అదే మన లైనింగ్ బ్లౌజ్కి అయితే కింద ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. లేదా మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకుంటే సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి కింద మనకి ఫోల్డింగ్ దగ్గర. ఇప్పుడు ఒక లైన్ మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను 1/2 ఇంచ్ వరకు. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి 1 నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు. 2 హ్యాండ్స్కి కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. టూ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తారు, ఎలా స్టిచ్ చేస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.